జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 సెప్టెంబర్ శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే, సూర్యుడు సింహంలో ఉన్న సెప్టెంబర్ 17 తర్వాత కన్యలోకి వస్తున్నారు. కెరియర్లో లాభాలు ఉన్నాయి. బుధుడు కన్యలో బలంగా, మిత్రుల సహకారం, వ్యాపారంలో పురోగతి. శుక్రుడు సింహంలో ఉద్యోగుల గౌరవం, ఆకర్షణ పెరుగుతుంది. కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఉన్నారు. ధైర్యం కానీ కోపం ఎక్కువ వస్తుందని కూడా చెప్పచ్చు. గురువు మిథునంలో ఆర్థిక లాభాలు, భాగస్వామ్య సహకారం కూడా చెప్పుకుంది. శని వక్రీకరించే కుంభంలో కుటుంబం, ఒత్తిడి, ఇల్లు, ఆస్తి సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతుంది. రాహు కేతువు మీనం మరియు కన్యలో ఉన్నారు. సంతానం, విద్యలో, పరీక్షల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పచ్చు. ఇంకా ఉద్యోగ పరంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ సెక్టార్ వారికి కాస్త మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు. చేయి వృత్తి చేసేవారికి వాళ్ళకందరికీ కూడా ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. స్వయం వృత్తి, దీంట్లో ప్రింటింగ్ ప్రెస్సులు, తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసేవాళ్ళు, వీటన్నిటికి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి మీరు పట్టిందలా బంగారం. భాగస్వామి వ్యాపారంలో మంచి వ్యాపారం పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది. మీకు వ్యాపారాన్ని ఇంకొక రకంగా రూపుదిద్దలు తెచ్చుకునే అవకాశాలు, కొత్త సోయగాలు సృష్టించే అవకాశాలు ఎక్కువ మెండుగా కనబడుతున్నాయి వ్యాపారస్తులు. ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సంపూర్ణ సపోర్ట్ దొరుకుతుందని చెప్పచ్చు. రైతులకి చాలా చక్కటి పంటలు, 2 పంటలు 3 పంటలు కూడా పండించే అవకాశాలు బాగా ఉన్నాయి. షేర్ మార్కెట్లు బాగా లాభం ఉంటుంది, కానీ ఊహాగానాలు పక్కన పెట్టి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి. షార్ట్స్ కానీ, ఇంట్రాడే కానీ, ఫ్యూచర్స్లో కానీ కాస్త బాగా వాలంటేట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపమైన, మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబంలో. సంతాన విద్యలో పురోగతి ఉంటుందని కూడా చెప్పచ్చు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా కొలికి వస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది.